హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి హెల్దీ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను. క్యాబేజ్ అండ్ శనగపప్పు కర్రీ అన్నమాట. చాలా హెల్దీ. కొంతమంది క్యాబేజ్ అస్సలు ఇష్టపడరు, స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే ఒక రెమ్మ కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇవి ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మగ్గాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ పీసెస్ అయితే వేసుకోవాలండి. ఇలా చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తే క్యాబేజ్కున్న పచ్చి వాసన స్మెల్ అనేది పోతుందన్నమాట. సో పప్పు వేసిన తర్వాత క్యాబేజ్ వేస్తే మాత్రం స్మెల్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ క్యాబేజ్ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పు అనేది వేసుకుంటే స్మెల్ అస్సలు రాదు. సో ఇప్పుడైతే క్యాబేజ్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక టమాటో అయితే వేసుకోవాలండి. టమాటో కొంచెం పండుది వేసుకుంటే గుజ్జుగా చాలా బాగుంటుంది, త్వరగా మగ్గిపోతుంది కూడా. సో చూడండి, క్యాబేజ్ టొమాటో పూర్తిగా మగ్గిపోయాయండి. ఇప్పుడైతే 1/2 అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పునైతే ఇందులో వేసుకోవాలి. వాటర్ తీసేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పునంతా వేసుకున్న తర్వాత పప్పుని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కర్రీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి ఇందులో. సో చూసి కర్రీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కర్రీని బాగా ఉడకనివ్వాలండి. టైం పడుతుంది, శనగపప్పు కాబట్టి కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే 80% కుక్ అయిన తర్వాత అందులో మన స్పైసెస్ తగ్గ కారం, ఉప్పు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండ్ ఫైనల్గా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే ఎండు కొబ్బరి వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. సో ఇదన్నీ కలిపేసుకొని మూత పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అంతేనండి, క్యాబేజ్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.